మాజీ మంత్రి అంబటి రాంబాబు గారిని అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాఖత్ అవి ఎమ్మెల్సీ తోట తిరుమతి గారు వచ్చారు, మాట్లాడే ప్రయత్నం చేశారు. చెప్పండి, ఆయన పరిస్థితి ఎలా ఉంది, లోపల ఎలా ఉన్నారు? ఆయన పరిస్థితి బాగానే ఉంది. చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన అయితే నడుస్తుంది. ఎంతకాలం ఈ పరిపాలన నడుస్తుంది ప్రజలు గమనిస్తున్నారు. మీకు ఇచ్చినటువంటి అధికారం ప్రజలకు కావాల్సినటువంటి విధంగా పరిపాలన చేయడానికి కానీ మీకు కావాల్సినటువంటి విధంగా కాదు. ప్రభుత్వం రాజ్యాంగపరంగా ఉన్నటువంటి అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారంగా పరిపాలన చేయడానికి కానీ మీ రెడ్ బుక్ విధానంగా పరిపాలన చేయడం కాదు. రెడ్ బుక్ విధానంగానే రెడ్ బుక్లో ఉన్నటువంటి అంశాలనే మీరు పరిపాలన తీసుకున్నారు. భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ప్రజలు చెప్తారు. అంటే ఎలా చూడాలంటే మీరు ఈ యొక్క పరిస్థితిని చూస్తే అందులో కల్తీ జరిగింది అనేది క్లియర్గా ఏదో విధంగా జరిగింది అంటున్నారు. ఏదో విధంగా జరిగినటువంటి మీరు చెప్పినటువంటి దానికి ఒకసారి మీరు అప్పుడు మాట్లాడినటువంటి మాటలు పెట్టుకోండి, ఈరోజు మీరు మాట్లాడేది పెట్టుకోండి, దాన్ని బట్టి మీ మనసు ఏం చెప్తే అది చేయండి. భగవంతుడు నిజంగా నమ్మితే మీరు ఆ రోజు మీరు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీరు టీవీ పెట్టుకోండి, సెల్లో ఉంటే చూసుకోండి, ఈరోజు ఏం మాట్లాడుతున్నారో చూసుకోండి. ఫలితం ఏంటనేటువంటిది భగవంతుని మీద వదలండి. ఏం మాట్లాడారు అనేటువంటి ఆయాల ఏం మాట్లాడారు, ఇవాళ ఏం మాట్లాడుతున్నాం అనేటువంటిది ఒక దుర్మార్గంగా ఈవేళ దర్యాప్తు సంస్థలు వేసినటువంటి రిపోర్టు ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటలు మేము ఏమీ లేకుండా మీరు ఆ రోజుని మాట్లాడినటువంటి మాటలో చంద్రబాబు నాయుడు గారు మరి పాలు పెరుగు లేకుండా నెయ్యి తయారీ ఫార్ములా వైసీపీ వాళ్ళు తయారు చేయాలని కూడా కామెంట్ చేస్తారు. అది దాంట్లో కల్తీ కలగలేదు లేదు అనేటువంటిది మేము చెప్పట్లేదు. ఒక సంస్థ చెప్పిన తర్వాత లేదని చెప్పడానికి మేమెవరం. కానీ మీరు చెప్పినటువంటిది ఏం కలిసిందని చెప్పారు మీరు ఆ రోజు మాట్లాడింది, ఈరోజు ఏం మాట్లాడుతున్నారు. ఆ రోజు మీరు మాట్లాడింది ఏమి కల్తీ జరిగిందని చెప్పారు. నేను మా మాట్లాడలేకపోతున్నాను. జంతు కొవ్వు లేకపోతే పంది కొవ్వు లేకపోతే ఇంకోటి అని చెప్పినటువంటి మాటలు మీరు అయ్యి ఈవేళ ఆ సిట్ ఇచ్చినటువంటి సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ని సిట్ వాళ్ళు కోర్టులో వేశారు. ఏం కలిగిందని చెప్పారు. ఈవేళ మీరేం మాట్లాడుతున్నారు, కల్తీ జరిగిందని మాట్లాడుతున్నారు. కల్తీ జరిగితే జరగలేదని మేము చెప్పట్లేదు. మీరు మాట్లాడింది ఆ రోజు మాట్లాడింది ఏం మాట్లాడారు, ఈవేళ ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూసుకోండి మీరు. అంటే మాజీ మంత్రి అంబటి రాంబాబుని మొన్నటి వరకు అనేవారు, ఇప్పుడు కాపు నాయకుడు అంబటి రాంబాబుని కూడా ఈ కులాలు ఆస్వాదించే విధంగా కూడా అతను కాపు నాయకుడు అయినప్పటికీ వైసీపీ పార్టీలో ఒక మంత్రి చేశాడు, 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు. కులాలను ఆపాదించవలసినటువంటి అవసరం లేదు దీనికి. అంటే మీ కుల రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ వాళ్ళు అన్నారు. వాళ్ళకి అవసరం. అతనికి చంద్రబాబు నాయుడు గారికి ఏ కులం నుంచి ఎవరు మాట్లాడితే మళ్ళీ కౌంటర్గా ఆ కులాల నుంచి వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడించడం, కులాల వారీగా కులాలు విభజించడం, ఈ సమాజాన్ని ఈ రకంగా విభజించినటువంటి విచ్ఛిన్నం చేసిందే ఆయన. జ్వరంతో బాధపడతారంటున్నారు, ఎలా ఉన్నారు లోపల ఆరోగ్యం? బాగానే ఉన్నారు. పరిస్థితి ఇది పరిస్థితి ప్రస్తుతం ఆయన ములాఖత్ అయ్యారు. అంబటి రాంబాబుతో ములాఖత్ అయినటువంటి అలాగే మాజీ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభరెడ్డితో పాటు ఎమ్మెల్సీ తోట తిరుమతులు కూడా లోపలికి వెళ్ళి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే లేనిది మొత్తం క్రియేట్ చేసి కావాలని ఉద్దేశపూర్వకంగా ఇలా కాపు నాయకులపై ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్నారంటూ కూడా ఆయనైతే మండిపడుతున్నారు. గతంలో ఏ విధంగా అన్నారు, అలాగే అందులో లేనిది ఉన్నట్టుగా అప్పట్లో జంతు సంబంధించినటువంటి కొవ్వు కలిసిందని కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ సిట్టు విచారణ ఏం తేలిందనేది కూడా దాన్ని డైవర్షన్ చేయడానికి ఈ విధమైనటువంటి దాడిలో తెగబడుతున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి కూడా బాగానే ఉంది, కొంచెం స్వల్పంగా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉందని కూడా ఆయనైతే సంబోధిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా ఈ ఘటనపై మొత్తం అంతా కూడా ముందుకు వెళ్తాం, ఈ ఘటనపై మేమంతా కూడా కావాలని ఉద్దేశపూర్వకంగా దాడి చేశారంటూ కూడా అలాగే ఎమ్మెల్సీ తోట తిరుమతి చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్, RTV, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.